హలో గైస్! ఈ వీడియోలో మనం సన్‌రైజర్స్ హైదరాబాద్ మొత్తం డే 1 మెగా ఆక్షన్‌లో ఎంతమందిని కొనింది, అంతేకాకుండా ప్రెజెంట్ ఎస్ఆర్‌హెచ్ దగ్గర ఎంత పర్స్ వాల్యూ ఉంది, ఆ పర్స్ వాల్యూతో మొత్తం ఎంతమందిని ప్లేయర్‌ని కొనాలి అనే కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఐపీఎల్‌లో మీ ఫేవరెట్ టీమ్ ఏదో ప్లీజ్ కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2025 మెగా వేలం జరుగుతుంది. నవంబర్ 24 అలాగే 25వ తేదీలో జడ్డాలో 2 రోజుల పాటు జరగనుంది. ఇందులో మొత్తంగా 577 మంది ఆటగాళ్లైతే ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన తొలి రోజు వేలంలో ఎన్ని రికార్డులు బద్దలయ్యాయి, దీంతో కొన్ని జట్లపై క్లారిటీ వచ్చేసింది. ఇందులో ముఖ్యంగా సన్‌రైజ్ హైదరాబాద్ టీం ఎవరిపై బిడ్ వేసింది, ఎంతమందిని చేర్చుకుందో ఒకసారి చూద్దాం పదండి. సన్‌రైజ్ హైదరాబాద్ జట్టు ప్యాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, మహమ్మద్ షమి 10 కోట్లు కొంది. అలాగే హర్షల్ పటేల్ 8 కోట్లు, ఇషాన్ కిషన్ 11.25 కోట్లు, రాహుల్ చహర్ 3.2 కోట్లు, ఆడమ్ జంపర్ 2.40 కోట్లు. ఇకపోతే ఎస్ఆర్హెచ్ పర్సులు ఇంకా 10.15 కోట్లయితే ఉన్నాయి. సో, ఇక ఎస్ఆర్హెచ్‌కు మిగిలి ఉన్న ఆర్‌టీఎం కార్డులయితే 1, ఎస్ఆర్హెచ్‌కు మిగిలిన స్లాట్లు 15, ఎస్ఆర్హెచ్‌కు మిగిలిన ఓవర్సీస్ ప్లేయర్ స్లాట్లయితే 4. ఎస్ఆర్హెచ్ రిటర్న్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా ప్యాట్ కమిన్స్ 18 కోట్లు, అభిషేక్ శర్మ 14 కోట్లు, నితీష్ కుమార్ రెడ్డి 6 కోట్లు, హెన్రిచ్ క్లాసెన్ 23 కోట్లు, అలాగే ట్రావిస్ హెడ్ 14 కోట్లు. సో ఫ్రెండ్స్, ఇది ఈల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇకపోతే నెక్స్ట్ వీడియోస్ కోసం రెడీగా ఉండండి.